అమ్మగారి ఆజ్ఞ, ఎవరు లోపల పోవటానికి లేదని చెప్పి అడ్డం తగిలాడు ఆ కుర్రవాడు. అప్పుడు ఈశ్వరుడు, అయ్యా నేను ఈ ఇంటి ఓనర్ని, ఈ ఇంటి యజమాని, ఆ పార్వతి అమ్మవారు మా భార్య అని చెప్తే ఎన్ని చెప్పినా కానీ ఇదంతా కుదరదు, అమ్మ చెప్పిన దాకా నేను లోపల పోనీ అన్నాడు. ఇక లాభం లేదు, అసలే కోపంలో ఉన్నాడు కదా. అక్కడి నుంచి రావటం, అగ్రహోదగ్ర ఎన్ని చెప్పినా వినవా ఏంటంటే త్రిశూలం పెట్టి ఆ మెడకాయ మీద అలా అన్నాడు. అది తెగి కింద పట్టడం, అమ్మగారి మహిమ వల్ల మళ్ళీ వచ్చి అతుక్కోవటం, ఈ విధంగా 3 సార్లు జరిగింది. ఓహో ఈ ఇదేదో అలా ఉంది అని చెప్పి ఆలోచన చేసుకొని ఇలా లాభం లేదని చెప్పి ఎప్పుడైతే మెడకాయ కింద పడిపోయిందో తల ఎమ్మటే 3వ నేత్రం తెలిసి భస్మం చేసేసాడు. మొండెం మాత్రం ఉంది, తలకాయ మాత్రం భస్మం అయిపోయింది. ఈ లోపు అమ్మగారు లోపల నుంచి బయటకు వచ్చింది. ఏమండి ఏంటంటే అంటే అక్కడ చూసేటప్పుడు బాలుడు కింద పడి ఉన్నాడు, మెడకాయ లేదు. ఏంటా ఇది లేదు అని చెప్పి అప్పుడు చెప్పింది. ఈ బాలుడు ఎవరంటే నేను బొమ్మ తయారు చేశాను, ఆ బొమ్మకి బ్రహ్మదేవుడు ప్రాణం పోశాడు, ఆయన మన అబ్బాయిలాగా మన ఇంట్లో తిరుగుతూ ఉన్నాడంటే అయ్యో ఇలా జరిగిందా అయితే అది